నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సజ్జల నన్ను రోడ్డున పడేశాడు, జగన్కి దూరం చేశాడు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈ మాట అంటోంది బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ అంటే ఎవరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. జగన్మోహన్ రెడ్డిని గుండెల నిండా నింపుకొని వైసీపీయే ఆశగా శ్వాసగా పనిచేసిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. అంటే చంద్రబాబును లేపేయటం నాకు అరగంట పని, జగన్మోహన్ రెడ్డి అని సైగ చేయటమే ఆలస్యం అని చెప్పేసి మాట్లాడారు. అంతేకాదు, హ్యాంగర్కున్న షర్టు మార్చుకున్నంత తేలిక నాకు చంద్రబాబును లేపేయటం అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడారు. అంతేకాదు, లోకేష్ని ఎంత హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడారు, పప్పు గిప్పు అని చెప్పేసి. అవన్నీ కూడా మనం మాటల్లో చెప్పలేం. ఇంకా నేను పప్పు అని మాత్రమే చెప్పే, ఇంకా ఎన్ని బూతులో ఇక మీరు గుర్తు చేసుకోవచ్చు గతాన్ని. అలాగే పవన్ కళ్యాణ్ని, ఆయన ఇంట్లో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కూడా విచక్షణారహితంగా మాట్లాడిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఇవి ఎందుకు గుర్తు చేస్తున్నాను అనంటే, జరిగిపోయింది కదా, ఇప్పుడు నువ్వు గుర్తు చేయటం అవసరమా అని మీరు అనొచ్చు. కానీ ఖచ్చితంగా గుర్తు చేసి తీరాలి. ఎందుకనంటే 100% బోరుగడ్డ అనిల్ పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే. ఒకవేళ బోరుగడ్డ అనిల్ కుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అనంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడిని తిడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ని తిడుతున్నప్పుడు, లోకేష్ని తిడుతున్నప్పుడు మాకు బోరుగడ్డ అనిల్ మాటలకి సంబంధం లేదు, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బోరుగడ్డ అనిల్ మాటలకి, ఆయన పనితీరుకి మాకు సంబంధం లేదు అని ఒక్క మాట ఎప్పుడైనా చెప్పారా? కానీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం అధికార ప్రతినిధుల చేత, అంటే కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళ చేతే బోరుగడ్డ అనిల్కి పార్టీకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడించారు. అంటే పార్టీ ఆదేశం లేకుండా, పార్టీ లైన్ దాటి వెంకటరెడ్డి ఒక మాట మాట్లాడతారంటే మాట్లాడరు కదా. అంటే పార్టీ నుంచే ఆ ఆదేశం వచ్చి ఉండాలి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తున్నాడు అని చెప్పేసి బోరుగడ్డ అనిల్ మాట్లాడుతున్నారు. నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఆయన ఏమైనా నిర్ణయాలు తీసుకోగలుగుతారా? తీసుకోలేరు అని చెప్తారు పాలిటిక్స్ గురించి తెలిసిన వాళ్ళంతా. పాలిటిక్స్ మీద ఏమాత్రం అవగాహన ఉన్నవాళ్ళైనా అది అవుననే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట ఖాతరు చేయరు. సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, ఇంకా ఎవరన్నా అవ్వచ్చు, ఆయన ఏమనుకుంటారో అదే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో అదే చేసి తీరుతారు తప్ప ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని మ్యానిపులేట్ చేయరు అంటారు. అయితే ఇక్కడ మరి బోరుగడ్డ అనిలేమో సజ్జల రామకృష్ణారెడ్డే నన్ను దూరం చేస్తున్నాడు పార్టీకి, పార్టీ ఆఫీస్కి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ యథార్థం చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డే దూరం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అయితే పాపం బోరుగడ్డ అనిల్ నన్ను జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు అని చెప్పలేక సజ్జల రామకృష్ణారెడ్డి మీద వంకబెట్టి ఇలా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడా అని అనుమానం చాలామందిలో ఇప్పుడు కలుగుతుంది. అయితే ఒక్కసారి బోరుగడ్డ అనిల్ ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే మనం విందాం. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులకు రావద్దంటే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్ళతో ఏం మాట్లాడించినాడు, అది కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీట్ అన్నాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీట్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మేమో వచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి. ఇక్కడ నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. పూర్తిగా భ్రష్టు పట్టించేశారండి, శుభ్రంగా భ్రష్టు పట్టించేశారు. సమాజంలో చాలా పరువుగా బతికేవాడిని నన్ను భ్రష్టు పట్టించేశారని చెప్పేసి రీల్స్లో పెడుతూ ఉంటారు, రీల్స్లోను మీమ్స్లో పెడుతూ ఉంటారు. అలాగా బోరుగడ్డ అనిల్ మాటలు వింటుంటే ఆయన లండన్లో చదువుకుని వచ్చానని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఉన్నతమైన పదవుల్లోనో ప్రభుత్వ ఉద్యోగాల్లోనో ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలతోటి తనకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి కోసం అడ్డమైన బూతులు తిట్టేసి, జగన్మోహన్ రెడ్డి కోసం కేసులు భరించి, వైసీపీ కోసం కేసులు భరించి జైల్లో మగ్గి ఇప్పుడు బయటకు వస్తే ఇదిగోండి ఇలా రోడ్డున కూర్చోవాల్సి వచ్చింది. ఫుట్పాత్ మీద బోరుగడ్డ అనిల్ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీకేం సంబంధం, నువ్వు నైట్ కూడా పక్కన కలవడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, గిట్టారాని సంగతి ఎందుకు మాట్లాడినావంటే వాడు ఏం మాట్లాడాడంటే, ఇది కారుమూరి వెంకటరెడ్డి గురించి ఆయన్ని ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ చేస్తున్న వ్యాఖ్యలు. నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగాడివి అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డిని అంటున్నాడు బోరుగడ్డ అనిల్. పైగా ఆయనతోటి ఈయన మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా వినిపిస్తాడు, వినండి. రికార్డింగ్ చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అది.
సో ఈ ఫోన్ కాల్ అంతా అంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఫోన్ కాల్‌ని మీడియా వాళ్ళకి లైవ్‌లో వినిపిస్తున్నాడు కాబట్టి వాయిస్ అంత క్లియర్‌గా లేదు. సో అందుకని దాని సారాంశం నేను చెప్పేసాను ఒక మాటలో. నువ్వు పార్టీకి బోరుగడ్డ అనిల్‌కి సంబంధం లేదని ఒక ఇంటర్వ్యూలోను, అలాగే ప్రెస్ మీట్‌లోను మాట్లాడినట్టున్నావు కదా! నీకెవరిచ్చారు ఆ ఆదేశం చెప్పమని? నువ్వు ఎవరి ఆదేశాల మేరకు అలా మాట్లాడావు అని చెప్పేసి బోరుగడ్డ అనిల్ కుమార్ కారుమూరి వెంకటరెడ్డిని అడుగుతుంటే, కారుమూరి వెంకటరెడ్డి ఏమో సమాధానం చెప్పలేక, నాకు పలానా వాళ్ళు చెప్పారయ్యా నీ గురించి, నీకు పార్టీకి సంబంధం లేదని మాట్లాడమని నాకు వాళ్ళు చెప్పారు అని చెప్పేసి పాపం గట్టిగా అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఫోన్ కాల్ రికార్డ్ అవుతుందేమో, ఎక్కడైనా బయట వినిపిస్తాడేమో అని చెప్పేసి తనకు కూడా ఒక సెన్స్ ఉంటుంది కదా, కంగారు ఉంటుంది కదా, అందుకని గట్టిగా అనలేకపోతున్నాడు. కానీ ఏమని చెప్తాడంటే ఫైనల్గా మొత్తం మనం వింటే ఏమని చెప్తాడంటే, పార్టీ ఆదేశాలు లేకుండా పార్టీకి వ్యతిరేకంగా పార్టీ లైన్‌కు భిన్నంగా నేను మాట్లాడను గదా అని అంటాడు అంతే. పలానా వాళ్ళు చెప్పారని మాత్రం చెప్పడు. సో ఇక బోరుగడ్డ అనిల్ ఫైనల్‌గా ఏం మాట్లాడతాడో మీరు వినండి. క్లియర్‌గా తను చెప్పింది ఏంది రికార్డింగ్‌లో, ఊడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీట్ ఉన్నా. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులు కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గారికి పోయి మాటిచ్చిన, నీ కొడుకును ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు వేసి పరిపాలన చేయాలని. సరే 100 అడుగులేసి పరిపాలన చెయ్యాలని చెప్పేసి అంత కోరికతోటి బోరుగడ్డ అనిల్ ప్రమాణం చేశాను కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో అడుగు వేసి నడిచాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కోసం, వైసీపీ కోసం ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగా మాట్లాడేశాడు బోరుగడ్డ అనిల్. అదైతే కాదనలేని వాస్తవం. ఎవరిని పడితే వాళ్ళని ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు బోరుగడ్డ అనిల్ తిట్టాడు కాబట్టే అన్ని నెలలు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. అది ఎవరు కూడా కాదనలేని సత్యం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ బోరుగడ్డ అనిల్ని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత దూరం పెట్టేయడానికి కూడా కారణం ఒకటి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నాయకులు బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, జోగి రమేష్, పేరిణి నాని ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల, వాళ్ళు తిట్టిన తిట్లు, వాడిన బూతుల వల్లే పార్టీ భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి చాలామంది జగన్మోహన్ రెడ్డికి పదే పదే చెప్తున్నారట. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూడా పదే పదే అనేక మంది చెప్పిన విషయాలను కూడా మనం విన్నాం. అలాగే సామాన్య ప్రజలు కూడా ఏంటి బూతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు అనేకం ఉన్నాయి. సో కాబట్టి రోజాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కావచ్చు, పేరిణి నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళనైతే పార్టీలో నుంచి బయటకు పంపలేరు కాబట్టి పాపం కాకాణి గోవర్ధన్ రెడ్డి బూతులు మాట్లాడటం తక్కువ కానీ అసత్యాలు మాట్లాడటం అయితే ఎక్కువే. అయితే ఇలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలో నుంచి తీసి బయట పెట్టలేరు కదా. సో కాబట్టి రోజాని ఇలాంటి వాళ్ళని తీసేయలేరు కాబట్టి బోరుగడ్డ అనిల్ని, శ్రీరెడ్డిని దూరం పెట్టి పార్టీ మారిపోయింది, పార్టీ పూర్తిగా సంస్కారవంతంగా అయిపోయింది, XXX సోప్ అయిపోయింది అని చెప్పేసి అన్నట్టుగా ఒక క్రియేషన్ ఇద్దామని చూశారు. దానిలో భాగంగానే బోరుగడ్డ అనిల్కి తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ లేకుండా పోయింది. బోరుగడ్డ అనిల్ని పూర్తిగా నియంత్రించేశారు, లోపలికి రాకుండా అని చెప్పేసి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అందుకనే బోరుగడ్డ అనిల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు కాబట్టే ఆయన ఇలా వచ్చి బయట కూర్చున్నారు. రోడ్డు మీద, ఫుట్పాత్ మీద కూర్చొని తన నిరసనను వ్యక్తం చేశారు. సో మొత్తమే చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరుని మీరు ఎలా చూస్తున్నారు? అవసరానికి వాడుకొని వదిలేస్తుంది, దానికి ఎగ్జాంపులే బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి అని చెప్పేసి అనుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు లేకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి హామీ లేకుండా బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇలాగా ఎదుటి పార్టీ వాళ్ళ మీద, వైసీపీకి ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు ఉంటారో వాళ్ళందరి మీద తిట్ల దండకాన్ని అందుకున్నారనుకుంటారా? వాళ్ళ ఆదేశాలతోనే ఆ తిట్లు తిట్టిపోసుంటారనుకుంటున్నారా? వాళ్ళ ఆదేశాలు లేకుండా వీళ్ళే తిట్టారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.